వీళ్ళందరూ కూడా బలంగా కూడా వాదించి అమ్మాయి చేతి కేసు పెట్టించి అమ్మ 5 కోట్లు ఇస్తే విత్డ్రా చేసుకుంటా అంటే నువ్వు విత్డ్రా చేసుకోవద్దు కేసు నీకు 10 కోట్లు ఇస్తాం అని చెప్పేసి బలంగా కూడా ఆ అమ్మాయిని అట్టి పెట్టి ఎందుకంటే బరాబరు బండి డాష్ వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయించాలా అని చెప్పి ఇప్పుడు బండి బగ్గిని అరెస్ట్ చేయించాలి లోపల పెట్టారు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ కూడా అతనికి వ్యతిరేకించింది కాబట్టి అతని మీద అన్ని కేసులు బుక్ చేశారు. అందుకనే ఇప్పుడు బండి డాష్ గారికి కోపం వచ్చేసింది. ఆయన కోపం వచ్చేసి నేను కొత్త పార్టీ పెడతాను అది పెడతాను ఇది పెడతాను అని చెప్పేసి మన స్టేట్మెంట్ ఇచ్చారు కదా కొత్త పార్టీ పెడతాను అని బెదిరిస్తున్నాడు. ఆయన కొత్త పార్టీ పెడితే ఏమవుతుంది? కొత్త పార్టీ పెడితే ఆయన ఏమైనా చేయగలుగుతాడా? సో వీళ్ళంతా రిటైర్మెంట్ ఇస్తున్నాము మేము మీకోసం త్యాగం చేస్తున్నాం ఉద్యోగం అని మాటలు చెప్పేసి అంతే పెన్షన్ ఇచ్చే టయానికి రిటైర్మెంట్ తీసుకొని అంతే జనాల్లోని మీకోసం త్యాగం చేశామని నాటకమే ఇది. ఇప్పుడు రాజకీయ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులలో ఎవడైనా నేను సేవ కోసం వస్తున్నానని చెప్తే అదంతా డ్రామా. వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది, వాళ్ళకి మంచి అమౌంటే వస్తుంది, పెన్షన్ అంటే పెద్ద అమౌంట్ వస్తుంది. అంటే వాళ్ళకి నడిచిపోతుంది. అతని లైఫ్ గ్యారంటీ ఉంది. అంటే అతను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అయితే పోడు, ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అమౌంట్ వస్తుంది. అతను లైఫ్ లాంగ్ వస్తుంది. అతను చనిపోతే భార్యకు కూడా వస్తుంది. జాబ్ రిటైర్డ్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే లాస్ట్ లో ఏముంటుంది పరిస్థితి? అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది, అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది. కానీ ఈ లోపు వస్తే ఇక్కడ ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు ఇతను ఎంపీ ఎమ్మెల్యే అయితే మంచి ఇంకా పెద్ద అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఇంకా మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఎవ్వరు త్యాగం చేయట్లేదు, అంతా షో టప్పలే, డ్రామాగాళ్ళు. అందరూ డ్రామాగాళ్ళే. రాజకీయాల్లో డ్రామా వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళందరూ చేసే సమాజ సేవ అంటే పబ్లిక్ కి అందరికీ తెలుసు. వీళ్ళే ఆఫీసర్లే డ్రామా. అసలు ఆఫీసర్లు రావడం ఏంటి అసలు నాకు అదే అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాను కదా, వీళ్ళు టైం పాస్ వస్తారు, ఎలక్షన్ పోటీ చేస్తారు, గెలిస్తే మంచిది, ఇంకా సంపాదించుకోడు, గెలవపోయినా పర్లేదు, వాళ్ళకి పోయింది ఏముండదు. ఎందుకంటే వాడికి నెలవంగానే అమౌంట్ వస్తుంటుంది. వాడి బాధ ఉంది. గెలిచినా ఒకటే ఓడిపోయినా కూడా పర్లేదు, వాడి లైఫ్ వాడు హ్యాపీగా నడుస్తుంది. జేపీ వాడు హ్యాపీగా లైఫ్ నడుస్తుంటారు ఆయనకి. సో ఈ రాజకీయ నాయకులు ఈ ఎస్సీలకి బీసీలకి ఎస్సీలకి ఏం చేయరు. ఎక్కడ ఎవరు అధికారంలో ఉంటే అటు వెళ్ళిపోతారు. అంతే ఎవరు అధికారంలో వాళ్ళకి ఓట్లు కావాలి. ఓటు రావడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళకి కనీసం వాళ్ళ బీసీలోని ఎన్ని కులాలు ఉన్నాయి సంగతి కూడా తెలియదు. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో ఒక బీసీ లీడర్ చెప్పమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కృష్ణయ్య గారికి ఛాలెంజ్ చేస్తున్నా. బీసీ కృష్ణయ్య గారికి బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి పేర్లని చెప్పమనండి. ఎవరైనా సరే చూసుకోకుండా చెప్పమనండి. ఇది వాస్తవం. ప్రతి కుల సంఘంలో కూడా అలానే ఉంది పరిస్థితి. సో రాజకీయ నాయకులు ఏంటంటే కేవలం వాళ్ళ స్వార్థం కోసము, కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము మాత్రమే కూడా ఇలా చేస్తుంటారు.